అన్నయ్య ఈ రోజు నుంచి వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అవునేరా తమ్ముడు, మంచి రోజు మంచి నిర్ణయం తీసుకున్నావు. హోల్సేల్ లో నీకు సరుకు వేపిస్తా. థ్యాంక్స్ అన్నయ్య, కానీ నీకు విషయం చెప్పాలి. చెప్పరా తమ్ముడు, దేని గురించి? అన్నయ్య సరుకు కొనడానికి డబ్బులు లేవు, మావాడు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు నువ్వే నాకు దిక్కు. సరిగ్గా దొరికావురా. అరే తమ్ముడు, నా పరిస్థితి నీకు తెలుసుగారా. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఆయన వడ్డీకి ఇస్తాడు, కాకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. అవునా? ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు అన్నయ్య, నేను మాత్రం సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలి. అరే తమ్ముడు, ఒకసారి ఆలోచించుకో. వాడి దగ్గర 20 రూపాయలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సమయానికి నువ్వు కట్టకపోయావా, వాడు పెద్ద మూర్ఖుడు. అన్నయ్య ఇంట్రెస్ట్ గురించి ఆలోచించొద్దు, చెప్పిన టైంకే కడతా. అది కూడా నా అన్నయ్య గారి పతనం కోసమే. సరే తమ్ముడు, నువ్వు బాగుపడితే నేను బాగుపడినట్టేగా. రేపు సెట్ చేస్తాను. నిజమేనా అన్నయ్య? అంటే నువ్వు అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ అంటావేంట్రా తమ్ముడు, నువ్వు నా బాబాయ్ కొడుకురా. వెళ్ళొస్తా. రే, ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? మీ అన్న మీద కోపంతో చాలా పెద్ద రిస్క్ చేస్తున్నావురా. రే, రిస్క్ లేకపోతే లైఫ్ లో మనం పైకి ఎదగలం, ఇది గుర్తుపెట్టుకో.